నేను అడగాలనుకున్న ఆయన కూడా అవే పాయింట్అవుట్ చేశారు. వాటితో పాటు సుప్రీంకోర్టు మన సునీతారెడ్డి గారు కనుక అడుగుతున్నట్టుగానే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుని కంటిన్యూ చేయాలి అని అంటున్నారు. అంటే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే ఎలా ఉంటుంది, కోర్టు పర్యవేక్షణ అనేది దర్యాప్తు మీద ఎలా ఉంటుంది, అప్పుడు దర్యాప్తు జరిగే విధానం ఎలా ఉంటుంది, ఎవరెవరిని ఇది చుట్టుముట్టే అవకాశం ఉంది, ఎవరెవరు కూర్చుబిగిసే అవకాశం ఉంది, వెరీ ప్రిసైజ్లీ ప్లీజ్. వికే గారు ఇక్కడ వెరీ క్లియర్. సుప్రీంకోర్టుకు ఈ రోజు అడిగిన ప్రశ్నలు విన్న తర్వాత సిబిఐ చాలా కన్స్ట్రక్టివ్ ఆన్సర్స్ తోనే వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్లు సాధారణమైనవి కాదు. రెండో విషయం, ఇందాక మన సార్ అడిగినట్టు అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేయలేదు ఆ టైంలో అంటే మరి ఛార్జ్ షీట్ లో అదే మెన్షన్ వితౌట్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఎట్లా మెన్షన్ చేస్తుంది? సో అవన్నీ ఆ ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి ఏ ఫోను ఎక్కడ ఏంటి ఎలాగన్నది ఆల్రెడీ మెన్షన్ చేయబడి ఉంది. దాని గురించి కంగారు ఇన్వెస్టిగేషన్ ఎవరికి లేదు ఇక్కడ. అంటే లీగల్ గా ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది, అది ఎవరికి కంగారు ఏం లేదు. అవన్నీ ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి కిందికి వచ్చి చెప్పాడు, నో మోర్ బాబాయ్ అన్నాడు అంటే అది ఆల్రెడీ ట్రేస్ అయింది కాబట్టి సో ఆ కనెక్ట్ అనేది పెట్టేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు విచారించడానికి వచ్చినప్పుడు అడ్డుకోవటం అన్నదే మెయిన్ పాయింట్ ఇక్కడ. అంటే ద పాయింట్ కనెక్టింగ్ బిట్వీన్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ప్లానింగ్ ఎవరున్నారంటే అవినాష్ రెడ్డి. బాగా అర్థం చేసుకోండి వికే గారు, ద పాయింట్ ఈస్ అవినాష్ రెడ్డి. ఆ పాయింట్ కి లోయర్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో నో నీడ్ టు ఎనీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంతా ఉంది. సీసీ కెమెరాలతో పాటు 13,000 సీసీ కెమెరాలు చేశారు. అప్పర్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది. అప్పర్ లెవెల్ అంటే అలాగే అనుకోండి. అంటే ఇప్పుడు ఆ మనిషి వచ్చి కూర్చుంటే నీకు లోయర్ లెవెల్ ఎగ్జిక్యూషన్ పార్ట్ అంతా చేసి అవినాష్ ఫిక్స్ చేశారు. అవినాష్ దగ్గర ఎగ్జిక్యూషన్ చేయించినటువంటి సూత్రధారులకి పైన జరగాలన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఆల్రెడీ ఇది ఉంది కదా ఏంటి అన్న దాని మీద అతన్ని ద్వారా ప్లస్ అతనితో ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ ఎవరెవరు అంటే కొత్త పాత్రలు ఇందులోకి వచ్చినప్పుడు ఆ కొత్త పాత్రలకి నోటీస్ ఇచ్చి తీసుకున్నప్పుడు మీరు అనుకుంటున్నా, ప్రజలు అనుకుంటున్నా, అందరూ సస్పెక్ట్ చేస్తున్నా నిజమైన నిందితులు సూత్రధారులు ఆ పూటకి అక్కడ వచ్చి కూర్చోడానికి మీరేదైతే ఇందాక చెప్పారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఉండాలి కదా, అవన్నీ అవినాష్ రెడ్డి అనే పాయింట్ అప్పర్ లెవెల్ కి వెళ్ళాల్సినటువంటిది. ఇప్పుడు సునీతా రెడ్డి గారు కోరుకుంటున్నది కూడా అదే, అప్పర్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ జరగాల అన్నప్పుడే సుప్రీంకోర్టు అసలు మీకు కస్టోడీ ఇన్వెస్టిగేషన్ కావాలన్న మాట అంటే ఆ ఫస్ట్ పేరు ఎవరి పేరు అయ్యా ఉంటదంటే అవినాష్ రెడ్డి పేరే ఉంటది. ఆ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కనుక సుప్రీంకోర్టు డైరెక్షన్ కి సిబిఐకి ఇస్తే నెక్స్ట్ 24 hours లో సిబిఐ విల్ టేక్ ఇన్ టు ద కస్టడీ అండ్ ఫర్దర్ గా జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి. చివరగా ఇక్కడ ఏంటంటే మనము ఈ మొత్తం హోల్ కాంటెక్స్ట్ లో సిబిఐని మనం ఒక్కొక్క ఏ కోణంలో చూస్తున్నాము, లేకపోతే సునీతా రెడ్డి గారు ఏ కోణంలో చూస్తున్నాము, లేకపోతే అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళని ఏ కోణంలో చూస్తున్నాం అన్నప్పుడు అందరి కోణము అవినాష్ రెడ్డి అండ్ నేరస్తులుగా చూస్తున్నారు, సునీతా రెడ్డి గారిని న్యాయం చేయాలని చూస్తున్నారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ గా ఫెయిల్ అని కొన్నిసార్లు ప్రైజింగ్ మనమే చేస్తున్నాం, అన్ని రకాలుగా. బట్ అల్టిమేట్ గా సుప్రీంకోర్టుకు ఒక దృష్టి వచ్చింది. ఈ రోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లు ఏంటంటే ఇది కాన్స్పిరసీ అన్నది నిజము, ఇవన్నీ కూడా నిజాలే అన్న ఒక కోణంలోకి వచ్చిన తర్వాతనే ఈ రెండు కేసులు రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసు కానీ లేకపోతే సునీతా రెడ్డి మీద పెట్టిన కేసు ఎప్పుడైతే మళ్ళీ చెప్తాను ఎప్పుడైతే ఆ రెండు కేసులు స్క్వాష్ చేసిందో ఇదంతా కట్టుకథ, అల్లినటువంటి కట్టుకథ. ఏది ఆయన హ్యాండ్ రైటింగ్ రాశారు, డ్రైవర్ చంపాడు, లేకపోతే ఆయన గుండెపోతూ మరణించారు, ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి, సునీత, లేకపోతే వివేకానంద రెడ్డి గారు రెండో భార్య, ఇది ఆ కలగూరు గంప ఏదైతే కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ చేయడానికి ట్రై చేశారో ఆ బూత్ పత్రిక, ఆ బూత్ నాయకులు కొంతమంది, వాటిని ఈ రోజు సుప్రీంకోర్టు పటాపంచలు చేస్తూ వీళ్ళ పాత్ర లేదు,
పాత్ర ఎవరిది, పాత్రధారులు నిర్ణయించాల్సిన బాధ్యత నువ్వేం చేస్తారా అబ్బాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్ట్ గా సిబిఐని అడిగింది. లెట్ సుప్రీం కోర్ట్ కమ్ విత్ ది కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంక్రీట్ ఐడియా అండ్ కాంక్రీట్ హౌ ద నావిగేట్ ద కేస్ అన్నది ఇక్కడ ఫర్దర్ గా 9వ తారీఖు